హలో అందరికీ, నేను మళ్ళీ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్చర్ క్యూజిన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే సజ్జల వడ చేసుకుందాము. ముందు సజ్జలు తీసుకునేసి దాన్ని పౌడర్ చేసుకునేసి నేను అప్రాక్సిమేట్గా తీసుకున్నాను, 1.5 గ్లాస్ అలా తీసుకున్నాను. తర్వాత ఒక 2 గుప్పెలు మినపప్పు తీసుకున్నాను. పప్పులు పంట కింద నములుతుంటే టేస్ట్ బాగుంటాయండి. నెక్స్ట్ మనం ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసాము. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసాము. తర్వాత కుకింగ్ సోడా వేసామండి, ఒక 1/2 స్పూను. నెక్స్ట్ మనకు సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఒక గుప్పెడు వేస్తున్నాము. తర్వాత రోట్లో మన కారానికి సరిపడా 4-5 పచ్చిమిరపకాయలు వేసి రోట్లో దంచుకుంటున్నాము కచ్చా పచ్చాగా. అప్పటికప్పుడు దంచుకొని రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని రోట్లో దంచుకుంటున్నాము. తర్వాత అందులో ఒక ఆనియన్ వేసుకుని అది కూడా కచ్చా పచ్చగా దంచుకుందాము. మరీ మెత్తగా కాదండి, కచ్చా పచ్చగా దంచుకోవాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు అలా ఉంటే మిక్సీ ఒక 2 రౌండ్స్ అలా తిప్పేసి వేసేసుకోండి. ఇదిగోండి ఇలా దంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇదంతా తీసుకునేసి మనం వేసుకున్న పిండిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయకండి, చూసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి. మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటివి తినే కదండి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు. 80 ఇయర్స్ అయినా 90 ఇయర్స్ అయినా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మనము 30-40 వచ్చేసరికి బ్యాక్ పెయిన్ అంటాము, కాళ్ళ నొప్పులు అవి ఇవి అంటూ ఉంటాము. సో మనం రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడన్నా తిందాము మనం ఇవి. మన పిల్లలకు కూడా చేసి పెడదాము. ఇదిగోండి పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ పెట్టుకుందాము. ఇవి కలిపేలో పెట్టామంటే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకునేసి ఒక కాటన్ క్లాత్ తీసుకుని తడుపుకునేసి ఇప్పుడు మనము వడలు తట్టేసుకుందామండి. ఇవి చాలా మరీ లావుగా కాదు, మరీ పలచగా కాదు, మీడియం సైజులో వేసుకుంటే సరిపోతుంది. వాటర్ కడుపుకుంటూ వేసుకోవాలి, ప్రెస్ చేసుకోవాలి. అదిగోండి ఇలా చూపించిన విధంగా ఇలా కొంచెం వేలుకు వాటర్ అంటుకుంటూ ఇలా తట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎలా పొంగుతున్నాయో వేసిన వెంటనే. ఆయిల్ మరీ వేడెక్కకూడదండి, కొంచెం మీడియంలో ఉన్నప్పుడే వేసుకోవాలి. మనము స్లోగా వేసిన వెంటనే కదపకండి, కింద కొంచెం కలర్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అదిగోండి అలా కలర్ వచ్చినప్పుడు మనము తిప్పేసుకొనేసి ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ కలర్ వచ్చి అవి మాడిపోతాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.